అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం తెనాలి రామకృష్ణుని కథల నుంచి 'అర్ధరాత్రి దొంగల గోల' అనే ఒక కథను వినేద్దాం. ఒకసారి ఈ విజయనగర సామ్రాజ్యంలో దొంగల బెడత బాగా ఎక్కువైపోతుంది. ఇంకా అలానే కొంతమంది దొంగలు ఒకరోజు రాత్రి ఈ తెనాలి రామకృష్ణుని ఇంటి ప్రహరీ గోడ దూకి వాళ్ళ ఇంట్లోకి ప్రవేశిస్తారు. అప్పుడే ఇంటి వెనక పెరట్లో ఏదో వస్తువు దభేల్మని బావిలో పడ్డ చప్పుడవుతుంది. ఇంకా ఈ తెనాలి తెనాలి రామకృష్ణ భార్య మాట్లాడుకుంటూ ఉంటారనమాట. మన ఇంట్లో ఎవరైనా దొంగలు పడితే ఎలాగండి? మన డబ్బులన్నీ దోచుకొని ఎళ్ళిపోతారు గదా! అని చెప్పి భార్య అంటుంది. అనగానే తెనాలి రామకృష్ణుడు, పిచ్చిదానా! అలాంటిదేమీ ఉండదు. నేనేం తెలివి తక్కువవాడినా? అందుకనే మన డబ్బులు, నగలు అన్నీ ఒక పెట్టెలో పెట్టి అక్కడ బావిలో పడేశాను అని చెప్తాడు. అని చెప్పగానే ఇంకా హమ్మయ్య! ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది అని చెప్పి అంటుందనమాట. సరిగ్గా అప్పుడే రామకృష్ణుడి కొడుకు మాధవుడు, "ఆ చప్పుడేంటి నాన్న" అని అడుగుతాడు. రామకృష్ణుడు గొంతు పెంచి, "ఉష్! గట్టిగా అరవకురా! ఎవరైనా వింటే కొంప మునుగుతుంది" అని అంటాడు. మాధవుడు, "ఎందుకు మునుగుతుంది?" అని అడుగుతాడు. ఇంకా రామకృష్ణుడు చిరాగ్గా, "ఎందుకా? మన దగ్గరున్న డబ్బులన్నీ మూటగట్టి బావిలో పడేశాం గదా! ఎవరైనా విన్నారంటే బావిలోకి దిగి డబ్బులన్నీ ఎత్తుకుపోతారని" అంటాడు. ఇంకా మాధవుడు నవ్వి, "బావిలో బోలెడన్ని నీళ్లున్నాయి. దిగితే మునిగిపోతారు. నీళ్ళల్లో ఇంకా పెట్టె కొట్టేయాలంటే నీళ్ళన్నీ తోడి బయట పొయ్యాలి" అని అంటాడు. ఇంకా రామకృష్ణుడు విసుక్కుంటూ, "నీళ్లు తోడి బయట పోస్తే సరాసరి ఇంట్లోకొస్తాయి. నాకేమో మెలుకువ వచ్చేస్తుంది. అప్పుడు నేను రాజభటులని పిలుస్తాను" అని అంటాడు రామకృష్ణుడు. ఇంకా వాళ్ళ బాబు మళ్ళీ ఏమంటాడంటే, "పెరట్లో ఉన్న మొక్కలకి పాదులు కట్టి నీళ్లు అటు పోస్తే గనక అప్పుడు మన ఇంట్లోకి రావు గదా!" అని అంటాడు. ఇంకా కొడుకు మీద మండిపడిపోతూ, "కాలికేస్తే మెడకేస్తావు, మెడకేస్తే కాలికేస్తావు. నీ తెలివికి సంతోషించంగానే ఇహ పడుకో నాకు నిద్రొస్తోందని" అంటాడు. ఇంకా ఈళ్ళందరి సంభాషణ ఈ దొంగలు వింటారనమాట. ఇంకా విని, ఓహో! డబ్బులన్నీ బావిలో ఇక్కడ పెట్టెలో ఉన్నాయన్నమాట అనుకోని, ఇంకా ఒక చేత తీసుకొని ఆ బావిలో ఉన్న నీళ్ళన్నీ తోడుతూ ఉంటారు. అలా ఒకళ్ళు నీళ్లు తోడుతూ ఉంటే, ఆ నీళ్ళన్నీ ఒక పాదులు కట్టి ఆ పాదుల్లోకి మళ్ళిస్తూ ఉంటారనమాట. ఇంకా అలా రాత్రంతా నీళ్లు తోడుతూనే ఉంటాడు. పని చేస్తూనే ఉంటారు ఆ దొంగలు. మధ్య మధ్యలో పనాపి బావిలోకి తొంగి చూస్తూ ఉంటారనమాట. ఎంతకీ నీళ్లు తరగడం లేదు. ఆ పెట్టె కనిపించడం లేదనమాట. కొంచెం సేపటికి తొలికోడి కూస్తుంది. తూర్పు తెల్లారిపోతూ ఉంటుందనమాట. అబ్బా! నీళ్లు తోడి తోడి జబ్బలు పడిపోతున్నాయి. ఇంకా ఎంతసేపు అని అనుకుంటారు దొంగలు. ఇంకా ఇంకా అలా ఆలోచించుకునేలోగా ఇంతలోకి ఇంకా ఎంతో సేపెందుకు ఇంకో 2 పాదులంతే అన్న ఒక మూడో గొంతు వినిపిస్తుంది. వాళ్ళు తిరిగి చూసేటప్పటికి అక్కడ తెనాలి రామకృష్ణ, అక్కడ ఒక ఇద్దరు రాజభటులు ఉంటారనమాట. ఇంకా వాళ్ళందరిని చూసేటప్పటికి ఇంక భయపడి దొంగలు గోడ దూకి పరుగో పరుగు. అలా తెలివితేటలతో ఈ తెనాలి రామలింగడు ఆ దొంగలు తన ఇంట్లోకి రాకుండా కాపాడుకున్నాడనమాట. కథ కంచికి మనమింటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.